హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హౌ టు అడ్జస్ట్ మెలటోనిన్ బెనిఫిషియల్ అంటే మెలటోనిన్ అనే టాబ్లెట్ గానీ, క్యాప్సూల్ గానీ తీసుకునే వాళ్ళల్లో హౌ టు అడ్జస్ట్ ద మెలటోనిన్ స్లీప్ హార్మోన్ అది నిద్ర పట్టడానికి ఫిజిషియన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. హౌ టు అడ్జస్ట్ ద మెలటోనిన్ డోసేజ్ బెనిఫిషియల్లీ. కరెక్ట్ డోసేజ్ తీసుకోవాలి, టైమింగ్ చూసుకోవాలి అండ్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా ఉండాలి. స్లీప్ వేక్ సైకిల్లో ఆ మెలటోనిన్ అనేది మనం సప్లిమెంట్ కింద తీసుకున్నప్పుడు న్యాచురల్ రోల్ ప్లే చేయాలి. సో డోసేజ్ వచ్చేసి స్టార్టింగ్ విత్ లో డోస్ ఆఫ్ మెలటోనిన్ యూజువల్గా 0.5 mgతో స్టార్ట్ చేసుకోవాలి. అది సరిపోతే ఇంక్రీజ్ చేసుకోకూడదు డోసు. లేదు 1 mg, ఇంకా అంతకు మించి తీసుకోవాల్సి వస్తే స్లీప్ హైజీన్ అని అదర్ మెథడ్స్ కూడా ట్రై చేస్తూ మెడిసిన్ తీసుకోవాలి. అబౌట్ 30 to 60 minutes బిఫోర్ బెడ్ టైం తీసుకుంటే మంచిది. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. 1 mg ఇంక్రిమెంట్స్లో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్కి 1 to 3 mg ఎఫెక్టివ్గా ఉంటుంది మెలటోనిన్. హయ్యర్ డోసెస్ నేను యూజువల్గా రికమెండ్ చేయను, ఎందుకంటే హయ్యర్ డోసెస్ తీసుకునే కొద్దీ డిపెండెన్స్ పెరిగిపోద్ది, ఇంకా విత్డ్రాయల్ కష్టం అవుతుంది. సో 5 to 10 mg తీసుకోవాల్సి వస్తే అసలు ఎందుకు తీసుకుంటున్నాము, నిద్ర ఎందుకు పట్టట్లేదు, స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎంతవరకు స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నాము, ఇంకా వేరే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్సర్సైజ్ ఏమైనా హెల్ప్ అవుతుందా స్లీప్కి, అలాంటివి ట్రై చేస్తే సో డోస్ ఇంక్రీజ్ అవ్వకుండా 0.5 mg to 3 mg లోపు సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఒకవేళ హైయర్ డోస్ తీసుకున్నా చాలా మందిలో గ్రాగినెస్, వివిడ్ డ్రీమ్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఓల్డర్ అడల్ట్స్ లోయెస్ట్ డోస్ షార్ట్ డ్యూరేషన్కి ఇచ్చి మెడికల్ సూపర్విజన్లో ట్రై చేయాలి. ఇంకా డోస్ కంటిన్యూ చేయాలా వద్దా అని మీ స్లీప్ షెడ్యూల్, మీ స్లీప్ వేక్ సైకిల్ని బట్టి ఉంటుంది. పీడియాట్రిక్ డోసింగ్ గురించి నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. అండ్ టైమింగ్ మెలటోనిన్ ఎప్పుడు కూడా 30 to 60 minutes బిఫోర్ స్లీప్ టైం తీసుకోవాలి. ఎందుకంటే న్యాచురల్ మెలటోనిన్ రైస్ని మిమిక్ చేయడానికి మెలటోనిన్ ఎప్పుడు కూడా 1 hour బిఫోర్ స్లీప్ తీసుకుంటే మంచిది. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. సేమ్ టైంలో తీసుకోవాలి. బాడీ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవుతూ సేమ్ టైం, ఈరోజు రాత్రి 8కి వేసుకుంటే రేపు కూడా రాత్రి 8కే, అలా రోజు 8కే వేసుకోవాలి. లేదు 7 గంటలకు వేసుకునే వాళ్ళు 7 గంటలకే వేసుకోవాలి. అవాయిడ్ బ్రైట్ లైట్ అండ్ బ్లూ లైట్ ఎక్స్పోజర్. సాయంత్రం 5 దాటిన తర్వాత స్క్రీన్స్ అవాయిడ్ చేయాలి. ఏదన్నా స్క్రీన్స్ మార్నింగ్ టైంలోనే చూసుకోవాలి. ఇంక ఈవినింగ్ 5 దాటిన తర్వాత స్క్రీన్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎంతో కొంత బాడీ ఒక్కొక్కసారి మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్క్రీన్స్, బ్రైట్ లైట్ వల్ల, బ్లూ లైట్ వల్ల ఆ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ తీసుకొని మనం నిద్రపోవాల్సి వస్తుంది. సో బ్రైట్ లైట్, బ్లూ లైట్ అవాయిడ్ చేసి చూడండి. మేకింగ్ యువర్ స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ యాజ్ డార్క్ యాజ్ పాసిబుల్. బెడ్రూమ్ ఎప్పుడు డార్క్గా ఉండాలి. బ్లాక్అవుట్ కర్టెన్స్, ఐ మాస్క్లు, తర్వాత అవి యూజ్ చేయడం వల్ల స్లీప్ ఇంకా బాగుంటుంది. మినిమైజ్ లైట్ ఎక్స్పోజర్. ఎంత తక్కువ లైట్ ఉంటే బెడ్రూమ్లో అంత నైట్ టైం అవేకనింగ్స్ తగ్గుతాయి, అంటే నిద్రలో లేవడం తగ్గుద్ది. అండ్ యూజువల్గా మెలటోనిన్ హార్మోన్ తీసుకుంటున్న వాళ్ళలో కూడా ఐ మాస్క్ వేసుకుని పడుకోవడం వల్ల ఇంకా బెటర్ స్లీప్ ఉందని కొన్ని రీసెర్చెస్లో కూడా తేలింది. బిహేవియరల్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఈవినింగ్ 5 దాటిన తర్వాత స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడం, ఎక్స్పోజర్ టు బ్లూ లైట్ తగ్గించేయడం అట్లీస్ట్ 90 minutes బిఫోర్ స్లీప్. కెఫీను, ఆల్కహాల్, హెవీ మీల్స్ 1 to 2 hours బిఫోర్ టేకింగ్ మెలటోనిన్ని అవాయిడ్ చేయడం. అంటే మెలటోనిన్ తీసుకునే వాళ్ళు సాయంత్రం పూట కాఫీ తాగకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, హెవీ మీల్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఎస్టాబ్లిష్ రిలాక్సింగ్ ప్రీ బెడ్ టైం రొటీన్. అంటే ఏదైనా చిన్న ఒక 15 minutes మెడిటేషన్ చేసుకోవడం, 15 minutes మైల్డ్ యోగా చేసుకోవడం, 15 minutes స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల నిద్ర ఇంకా బాగా పడుతుంది అనమాట. ఈ మెలటోనిన్ తీసుకునే వాళ్ళలో స్లీప్ ప్రమోటింగ్ ఎఫెక్ట్స్ ఇంకా బాగా ఉంటాయి ప్రీ బెడ్ టైం రొటీన్ ఫాలో అవ్వడం వల్ల. అది రిలాక్సింగ్గా ఉండాలి, హార్ష్గా ఉండకూడదు. మెలటోనిన్ ఈజ్ బెస్ట్ యూస్ యాజ్ అ షార్ట్ టర్మ్ ఎయిడ్ రాదర్ దెన్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు స్లీప్ ఇష్యూస్. విత్ అండర్లైన్ కాజెస్ ఆఫ్ పోర్ స్లీప్ అడ్రస్డ్ మెడికల్లీ ఇఫ్ నీడెడ్. మెడికల్గా అవసరం అయితేనే మనం మెలటోనిన్ తీసుకోవాలి. ఇన్ సమ్మరీ, బెనిఫిషియల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ మెలటోనిన్ ఇన్వాల్వ్స్ లో స్టార్టింగ్ డోసెస్, చిన్న డోసెస్తో స్టార్ట్ చేసి ప్రిసైజ్ టైమింగ్ బిఫోర్ బెడ్ టైంకి ముందు
గంట కానీ 2 గంటల ముందు కానీ ఆ మెడిసిన్ తీసుకొని మెలటోనిన్ హార్మోన్ వేసుకొని ఈవినింగ్ లైట్ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తూ బిహేవియరల్ ప్రాక్టీసెస్ని మేనేజ్ చేస్తూ బాడీస్ న్యాచురల్ మెలటోనిన్ సైకిల్ని రిస్టోర్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇవన్నీ కూడా ఫిజిషియన్ సూపర్విజన్లో చేసుకుంటే మనకి ఇంకేమైనా అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ ఉన్న ఫిజిషియన్ని మేనేజ్ చేసుకోవడానికి ఫిజిషియన్కి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.